ఇప్పుడు మనం డిఫరెంట్గా చికెన్ ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రీన్ మసాలాతో చికెన్ ఫ్రై అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. చాలా సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. మనం రోటీస్లోకి తినచ్చు, లేదంటే రైస్లోకి కూడా సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు చికెన్ ఫ్రై అంటే ఇష్టమా, కర్రీ అంటే ఇష్టమా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు డిఫరెంట్గా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మిక్సీ జార్ తీసుకుని 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పావు కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 4-5 అల్లం ముక్కలు వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజు వేసుకోవాలి. ఈ కాజు ముక్కలు కలర్ మారుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుందాము. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇదిగోండి, కారం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇదిగోండి, నీళ్ళు వచ్చాయి కదా, ఈ నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకుంటున్నామో. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. మూత పెట్టుకుందాము. ఇదిగోండి, దగ్గరకు వచ్చేసింది కదా. కారం సరి చూసుకోండి. మీకు కారం తక్కువ ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. నేను మాత్రం 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, మీకు పచ్చిమిర్చి కారం సరిపోయింది అనిపిస్తే ఈ కారం స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. 2-3 పుదీనా ఆకులు. ఎక్కువ వేసుకోవద్దు, ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం, ఎందుకంటే ఇంకా దగ్గరికి రావాలి. మనం ఎంత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే ముక్క అంత గట్టిగా అవుతుంది అనమాట, అంత దగ్గరకు వస్తుంది. ఇదిగోండి, దగ్గరకు వచ్చేసింది కదా మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా, రైస్లోకైనా, లేదా చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. అంతే, చూసారు కదా ఎంత బాగుందో చికెన్ ఫ్రై. నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.